నవీన్ చంద్ర గారు ఉన్నారు అనా, లేకపోతే మీరు రాసుకున్న కథ అంత బలంగా వెళ్తుందనా? చంద్ర కాదండి, కథ అండి. తెలుసుకుందాం కదా ఏం చెప్తారు. మళ్ళీ అక్కడ April 4th చూడమంటారేమో. స్టోరీ కాన్సెప్ట్ అదే మెయిన్. నాకు ఏ కథకైనా కానీ ఇప్పుడు రేపు నేను ఒక పెద్ద స్టార్తో చేసిన సినిమా స్టార్ వల్ల హిట్ అయింది అనేది కంటే నాకు స్టోరీ వల్ల హిట్ అయింది, కాన్సెప్ట్ వల్ల హిట్ అయింది అంటేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలాంటి కథలే నేను రాసుకుంటాను. సో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ కాన్సెప్ట్, దాన్ని నవీన్ చంద్ర గారు ఎన్హాన్స్ చేశారు, అది నేను చెప్తాను. సో శాలిని కావచ్చు, నవీన్ కావచ్చు, వీళ్ళు దర్శి, హర్ష, వీళ్ళందరూ కూడా ఎన్హాన్స్ చేసి ఇంకా యాడెడ్ అయ్యారు అనమాట కథకి. సో అది ప్రాపర్లీ నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తాను. పారానార్మల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మీకు బాగా ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? అసలు దాని మీద ఎక్కువ పోతుంది కదా మీ కాన్సెప్ట్. మనకి తెలియని దాని గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ కదండి, అంతే. నేను అదే ఇంట్రెస్ట్ చూపిస్తాను. తెలియని దాన్ని తెలుసుకోవడం. ఏదో గంటన్నర కూర్చోండి, నిజంగా పక్కన దయ్యం లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఎందుకు అలా? ఒక 1 hourలో నేను చేతబడి నేర్పిస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళి నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే అది అవ్వదు. ఇంట్రెస్ట్ తోటి నేను నేర్చుకుంటాను, మీలో కూడా ఉండాలి. అప్పుడు దాన్ని బట్టి మీకు వచ్చా అంటే కెమెరా ఆఫ్ చేయండి. మేబీ స్టడీ చేస్తుంటే అలా నేర్చుకునేసి ఉంటాడేమో అనుకుంటున్నా. అవునా? అంతే, నేనే కూర్చునే నేర్చుకోలేదు. ఓకే, అవన్నీ తెలుసుకున్నాను. మంత్రాలు అవన్నీ పీడిఎఫ్లు ఉన్నాయి నా దగ్గర, ఎలాగా ఏంటి అనేది. సో అట్లా కూర్చొని చదువుకుంటే అయిపోతుంది. కొంచెం ముందు చెప్పాల్సింది. మా జాగ్రత్తలు మేము పాటించాము. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసా. ఐ థింక్ లైవ్లో ఎవరో దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, ఈ మంత్రాల గురించి మాట్లాడి ఏదేదో చేశారనమాట. చూసి నవ్వుకున్నా. బట్ ఈయన చెప్తున్నారు ఇప్పుడు భయం వేస్తుంది కదా. భయం వేస్తుందని కాదు, అంటే గాడ్ ఈజ్ దేర్, ఈవిల్ ఈజ్ దేర్. ఓకేనే, కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు చేతబడి చేయిస్తుంది. ఈ సినిమా చేతబడి లాంటి ఒక అందమైన ప్రేమ కథ. అవును, మా ఇద్దరిని చేతబడి చేశారు. మా అందరిని చెప్పరా, ఈ టీం అందరిని చేతబడి, ఆడియన్స్ మీద చేతబడి చేస్తారు. ఆడియన్స్ మీద చేయబోతున్నారు. చేతబడి కూడా అందంగానే ఉంటుంది అని చెప్తున్నాను నేను. అందులో కూడా ఒక పద్ధతులు ఉంటాయి, అందులో కూడా ముగ్గులు ఉంటాయి, ముగ్గు కూడా అందంగా ఉంటాయి. సో అందుకని ఇది కూడా ఒక అందమైన చేతబడి లాంటి ఒక అందమైన ప్రేమ. మీరు కూడా లక్షణంగా రెడీ ఉన్నారు చూడండి. నాకు భయం వేస్తుందండి ఇక నెక్స్ట్ మాట్లాడడానికి. ఏం చేస్తారు? పారానార్మల్ అంటే నాకు ఆ క్వశ్చన్ అలా వెళ్ళి ఇవన్నీ వస్తున్నాయి, కానీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ పారానార్మల్ అంటే ఫస్ట్ నుంచి. అంటే ఏ ఆధారం లేకుండా గాల్లోకి ఎలా లెగటం, అది నాకు ఇంట్రెస్ట్. అరే ఎలా లేచింది ఇది, లేకపోతే ఒక వస్తువు ఏదైనా. సో అట్లాగా అక్కడి నుంచి నేను కథలు రాసుకుంటాను. నంబరండి, షూటింగ్ చేసేటప్పుడు మేము ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాం. ఫొటోస్ పడిపోయేవి. మెయిన్గా మా ఇద్దరిది ఒక ఫోటో ఉందన్నమాట, మ్యారేజ్ ఫోటో. మేము షూట్ చేస్తున్నాం, ఎవరు దాన్ని టచ్ చేయలేదు, టేప్స్ అంతా వేసింది. అప్పుడు అదే ఒక బెడ్రూమ్కి సీన్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ సీన్కి ఇలా వచ్చేసింది కింద, అది ప్రాపర్గా చేసిందే మరి. అండ్ ఒక ఫిష్ పాండ్, అక్కడ మనుషులు ఎవ్వరు లేరు. మేము కింద షూట్ చేస్తున్నాం, పైన రూమ్ ఉంది. ఆ ఫిష్ పాండ్ పగిలిపోయింది, ఎందుకంటే మేము చేస్తున్న సీన్ అలాంటి ఇంటెన్స్ సీన్ కింద, కానీ రిఫ్లెక్షన్ అక్కడ వచ్చింది.